నమస్తే జేఎల్ టీవీ 7 న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం బడా నేతలకు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూడలేక ఓర్వలేక కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. మాటలతో కాదు కదా, చేతలతో జవాబు చెప్పాలని బహిరంగంగానూ హెచ్చరిస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్యానల్ 2 పేరుతో యూట్యూబర్ దొడ్డి శ్రీనాథ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ గురునాథ్, లండన్లో ఉన్న మంత్రి సుభాష్, కొంగొండ పాండు రవి, కవి, రచయిత 4 గోడల మధ్య చెప్పుడు మాటలు విని ఇష్టానుసారంగా పోస్టులకే పరిమితమైన ముత్త సంపత్ తదితరులపై దండయాత్ర ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘాన్ని బాజుపాలు చేయాలని, విచ్ఛిన్నం చేయాలని దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మగౌరవం భవనం పేరుతో కుట్రలు కుతంత్రాలు పండుతున్నారని యావత్ కుర్మలు గ్రహిస్తున్నారని తెలిసింది. దీంతో మాటలతో కాదు, చేతులతో సమాధానం చెప్పాలని జిల్లా కుర్మ సంఘాల నేతలు నిర్ణయించారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరికొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు కూడా యూట్యూబర్ శ్రీనాథ్, గురునాథ్, పాండు, మంత్రి సుభాష్, ముత్త సంపత్ అండగా నిలుస్తూ ఆటలాడిస్తున్నారని, వారి భర్తం కూడా పడతామని అంటున్నారు. తెర ముందు కొందరు, తెర వెనుక మరికొందరు నాటకాలు ఆడుతూ సంఘంపై, సంఘం బడా నేతలపై బురద జల్లుతున్నారని సమాచారం తెలిసింది. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కుర్మరత్న, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం కుర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశం కుర్మ, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వి బీర్ల ఐలయ్య కుర్మ మరికొంతమంది నేతలపై ఆరోపణలు, విమర్శలు చేయడం తరచూ జరుగుతుందని, ఎంత చెప్పినా వినడం లేదని అంటున్నారు. మరి వీరికి ఎలా బుద్ధి చెప్పాలో తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సంఘ వ్యతిరేక శక్తులు తస్మత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. మరి వారి మాటల్లోనే వినాల్సిందే. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కంకర ఐలందర్ కుర్మ. ఈరోజు విషయం ఏంటంటే, తెలంగాణ కుర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీనికి ఎందుకంటే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చిల్లర మల్లర మాట్లాడుతూ కొందరు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ దుష్ప్రచారంలో భాగంగా కోకాపేటలో ఉన్నటువంటి భవనాన్ని ఏదో లీజుకి ఇస్తున్నారని, లేకపోతే తాకట్టు పెడుతున్నారని చిల్లర మల్లర మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. ఒక మాట మాట్లాడే ముందు మీరు అసలు విషయాలు తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే ఇటువంటి కుల సంఘానికి సంబంధించిన పెద్దలు ఏదైతే ఉన్నారో, సంఘాన్ని ఎలా డెవలప్ చేయాలో, ఎలా ముందుకు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే, మీరు కులం యొక్క పరువును దిగదార్చే విధంగా మాట్లాడేదో దాన్ని మానుకోవాలని సూచిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఏ రోజు కూడా ఇలా సంఘానికి ఉపయోగపడ్డాలు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నోళ్ళు కాదు, ఈ దేశంలో ఉన్నోళ్ళు కాదు, కుర్మలకు ఉపయోగపడ్డలు కూడా కాదు. మీకు ఎంతసేపు వ్యక్తిగతంగా మీరు ఎలా డెవలప్ అవ్వాలని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మీ ఆలోచన అవుతుందో, మీ దుర్మార్గం ఆలోచన అవుతుందో త్వరలోనే బట్టబయలవుతుంది. మీకున్నటువంటి ఆ దుర్మార్గం ఆలోచనను మేము ప్రజల ముందు పెట్టబోతున్నాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అప్పీల్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ మీరు మానుకోండి. దయచేసి ఇవన్నీ మానుకొని మన కుర్మ సంఘ అభివృద్ధికి మీరు ఎన్ని సంఘాలు పెట్టినా, మీరు ఎంతమంది వ్యక్తులున్నా, ఎంతమంది శక్తులున్నా, మనందరినీ సంకల్పం ఒకటే, మనందరి లక్ష్యం ఒకటే, తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అభివృద్ధి. కాబట్టి మీరందరికీ అప్పీల్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘంలో మనందరం భాగస్వామ్యం కావాలి. సంఘం సర్వతోభివృద్ధికి మనం అందరం పాటుపడాలని మీ అందరికీ ఇందు మూలంగా మీకు అప్పీల్ చేస్తూ స్వాగతిస్తున్నాను. కాబట్టి దయచేసి రేపటి నుంచి లేనిపోని విషయాలు కానీ, లేనిపోని అవాకులు చివాకులు సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేయొద్దని మీ అందరికీ వ్యక్తిగతంగా రాష్ట్ర కుర్మ సంఘం తరఫున అప్పీల్ చేస్తున్నా. మీరు ఎవరో బయట కాదు, మీరు మాకు శత్రువులు కాదు. కాబట్టి దయచేసి సంఘ అభివృద్ధికి మీరు అందరూ పాటుపడాలని రావాల్సిందిగా మీకు మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా. చెప్పే కుర్మ కుల పెద్దలకు అందరికీ పాదాభివందనం. నా కుల సోదరులకు, సోదరిమణులకు నమస్కారములు. నా పేరు వగ్గు కుమారస్వామి కుర్మ. నేను నిమ్స్లో రిటైర్డ్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. తర్వాత వీలున్నప్పుడల్లా, టైం దొరికినప్పుడల్లా సంఘంకి వచ్చి ఏదో ఉడతా భక్తిగా సేవ చేస్తున్నాను. కానీ నాకు చాలా బాధ కలిగిస్తుంది. కొందరు వ్యక్తులు, ప్రత్యేకించి ఈ గురునాథు, పాండు, పుత్తు సంపత్ ఇలాంటి వ్యక్తులు, సుభాష్ మంత్రి, ఆయన ఎక్కడో లండన్లో ఉంటే ఏదో చెప్తున్నారు. మీరు ఏదేదో నిన్న మన కుర్మరత్న ఎగ్గమల్లేశమన్న గారు ప్రెస్ మీట్ పెట్టి క్లుప్తంగా ఇంత క్లియర్గా, చిన్న పిల్లడు కూడా తెలుస్తుంది
ఏం చేసిండ్రు, ఏమేమి చేయబోతున్నారు, ఇంతకుముందు ఎట్లుండే సంఘం ఇప్పుడు ఎట్లయింది అంతా క్లియర్గా చెప్పినాక మళ్ళా మీరు అదే పాడిన పాత రికార్డు లాగా అదే చెప్తూనే ఉన్నారు. ఏమన్నా వాల్యూ ఉందా? ఫస్ట్ మీరు అసలు నాకు డౌట్ వస్తుంది అంటే మీరు కుర్మోలే కాదా? అసలు మీరు కుర్మోలకే పుట్టిరా? మీరు అది ఎవరు పుట్టి అసలు మీరు కుర్మోలే కదా? అసలు సిగ్గు ఉండాలి మీకు. అసలు సిగ్గు శరం ఏం లేదు మీకు పనిచేసేది లేదు. పోనీ మీ సంఘానికి ఏం చేశారు? మీ ఊర్లోనే కుర్మోలకు ఏం చేసి చెప్పండి, 1, 2 చెప్పండి. అది చేత కాదు. మీరు సంఘానికి ఏం చేయరు, కుర్మోలకు ఏం చేయరు, కానీ చేసిన వాళ్ళ మీద అబండాలు ఇస్తారు. అది ఉట్టి అబండాలు. మీరు అనుకుంటారు మీరు ఇట్లా అబండాలు ఇస్తే మేమేదో షైన్ అవుతాం అని అనుకుంటారు. కానీ ఉట్టి మాటలు. మూర్ఖులు అంటారు మిమ్మల్ని మూర్ఖులు అంటారు. ఎవ్వడు సాధించాడు. ఎందుకంటే అందరికి తెలుసు. అందరు చాలా మందికి మన కుర్మలు ఎంతమంది ఉన్నారో రాష్ట్రంలో 90% కుర్మలకు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసు. ఆ 10%లో మీరున్నారు మూర్ఖులు. కొందరు మూర్ఖులు ఉంటారు 10%, కొందరు 5% మూర్ఖులు ఏమో తెలిసి కూడా మాట్లాడతారు. అందులో మీరు వస్తారు. ఇప్పటికైనా దయచేసి ఇవన్నీ మానుకోండి. మీకు ఇంకా డౌట్ ఉంటే రండి, సంఘానికి రండి. మీరు ఏ టైంకి వస్తారో రండి, ఎవరిని అడగండి. మీ ఇష్టం వచ్చిన వ్యక్తితో మాట్లాడండి. మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అడగండి, అన్నీ క్లియర్ చేస్తాను. ఇంకా అది మాట్లాడాక చూసాక కూడా మీకు ఇంకా డౌట్ ఉంటే అప్పుడు మీరు మాట్లాడండి. అంతేగాని మీరు దొంగోళ్ళలాగా మీరు ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు. నిజంగా మీరు కుర్మోళ్ళు అయితే, మొగోళ్ళు అయితే నేను ఇట్లా మాట్లాడవలసి వస్తుంది. ఇలాంటి మీరు మాటలు మానుకోవాలి. మళ్ళీసారి ఇట్లా ఖబర్దార్, మళ్ళీసారి ఇట్లా మాట్లాడేదనుకో మంచిగా ఉండదు. అప్పుడు మేము మాట్లాడుతాం కాదు, చేతులతో చూపిస్తాం మీకు మా సంగతి ఏంటో. అందరికీ నమస్కారం. నా పేరు యాదగిరి, కుర్మ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంగారెడ్డి. ఈ మధ్యకాలంలో ప్యానల్ 2 పేరు చెప్పుకొని అక్కడక్కడ జిల్లాల్లో ప్రెస్ మీట్లు పెట్టుకుంటా తిరుగుతూ ఉన్నారు. ఎవరైతే తిరుగుతారో వాళ్ళకు నేను గట్టిగా హెచ్చరిస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏదన్నా ఒక పని చేసి చూపించాలి. కానీ అదే కాకుండా ఎగ్గే మల్లేశం అన్న కానీ, క్యామ మల్లేశం అన్న పేరు కానీ, ఇంకా బీర్లా ఎలన్న పేరు కానీ వీళ్ళ పేర్లు యూజ్ చేసుకుంటా వీళ్ళు ఇది చేసిరు అది చేసిరు అనుకుంటా మీరు ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడుతారు. ఖబర్దార్ బిడ్డ చెప్తున్నా, ఆ మాటలు అంతకే బంద్ చేసుకోండి. మీరు అక్కడక్కడ తిరుగుకుంటా మీరు మళ్ళీ ఎప్పుడన్నా మీద సంగారెడ్డి జిల్లాలో మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టాలి. కానీ మీకు సంగారెడ్డి బార్డర్లో కూడా తిరగకుండా మీకు ఎంపడవాడు కొడతామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు మన సంఘాన్ని ఎన్నో రకాల డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు కోకాపేటలో ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టడం జరిగింది, అక్కడ రాళ్ళు రప్పలు ఉంటుంటే అక్కడ ఆ రాళ్లను తీసేయడానికి బ్లామ్ బస్ జరుగుతుంటే అక్కడ ఈ ఎవరైతే మనం రాష్ట్ర నాయకులు ఉన్నారో వాళ్ళ పైగా ఆ రాళ్ళు రువ్వెత్తున వచ్చి వాళ్ళు అక్కడ ప్రాణం పోయే సిచ్యువేషన్ కూడా ఉండే. ఎందుకంటే వాళ్ళన్నిటి కూడా తెగించి మన సంఘం కోసము వాళ్ళు అనేక రకాల సేవలు చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీలకు కూడా దూరం ఉండి మనకు అనేక రకాల సేవలు చేస్తున్నప్పటికీ ముఖ్యంగా చెప్తున్నా, రాష్ట్రంలో ఉన్న ప్రతి కుర్మ సోదరికి చెప్తున్నా. కాబట్టి ఎవరైతే ఈ అబద్ధాలు చెప్తున్నారో ఈ కొడుకుల మాటలు నమ్మకండి. ఎందుకంటే మన అందరి కూడా మన నాయకత్వం ఉంది. మన నాయకత్వం ఏ విధంగా అయితే మనకు ఆ పని చెప్తుందో ఆ నాయకత్వం పేరుతోనే మనం అందరం పనిచేద్దాం. ఈ ప్యానల్ 2 ఏడైతే జిల్లాలో ప్రెస్ మీట్లు పెడుతారో ఆ ప్రతి జిల్లా నాయకులు కూడా వాళ్ళను ఎంబడబడి తరిమి కొట్టాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. అది హలో గురునాథం గారు, మీకు ఇంత మంచిగా చెప్తున్నా నేను. సంఘం నుండి మీ అక్కలాగా అనుకో, మీ చెల్లెలాగా అనుకో, ఎవరన్నా అనుకో, మన సంఘము మన కురుమలు మన అల్లు అన్నప్పుడు మనం అందరి కోసం పాటు పాడుతున్నాం. ఇప్పుడు ఎగ్గమల్లేశం అన్న ఇంత కష్టపడి చేసింది, ఎగ్గమల్లేశం అన్న ఇంట్లో పెట్టుకోనిక, ఎగ్గమల్లేశం అన్నకు తిననీకి లేదా? ఎగ్గమల్లేశం అన్న మీరు పెడుతుర్రా? ఎగ్గమల్లేశం అన్న ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అవసరం లేదు కదా, ఇంత కష్టపడి చేయడం అవసరం లేదు కదా, ఇంతమంది సంఘానికి బండ్లా పెట్రోల్ పోసుకొని తిరగడం అవసరం లేదు కదా. మరి మీకు ఏం కావాలో అసలు మీకు ఏం కావాలో నీకు తెలుస్తలేదు. ముందు నువ్వు రా, ఇక సంఘానికి రా, వచ్చి కూర్చో, నీకు ఏం కావాలో అన్నీ చూపిస్తాము. నువ్వు కూడా నిలవాడు, ఒక నంబర్గా ఉండు, నువ్వు చేసుకో. ఫస్ట్ నంబర్గా ఉండి నువ్వు అన్ని పనులు చేసినాక తర్వాత నీకేం పోస్ట్ కావాలో అప్పుడు చూద్దాం. నీకు చైర్మన్ పోస్ట్ కావాలా, అది కావాలి, నీకు ప్లాన్ ఉంది కదా, నీ ప్లాన్ కంప్లీట్ చేద్దాము. కానీ ముందైతే సేవ చేయాలి కదా, 10 ఏళ్ళు సేవ చేయొచ్చు సంఘానికి. అప్పుడు ఏ పోస్ట్ కావాలన్నప్పుడు అడుగు దమ్ముంటే. నువ్వు మంచోడు అయితే నీకు మేమే ఇస్తాం కదా, మేము ఇవ్వడం అవసరం లేదు, నీకే వస్తుంది అది. ఇప్పుడు ఇంతమందిని కష్టపడుతున్నామంటే మరి నువ్వు అట్లా మాట్లాడుతున్నా మాకు ఎంత బాధ అనిపిస్తుంటుంది. మహిళలు కూడా రోజు తిరిగి చేస్తున్నారు, అన్నీ చేస్తుంటే ఈరోజు నువ్వు ఇది అదే మాట్లాడుతుంటే న్యూస్లలో రోజు ఒక వార్త పెడతావు. నీకేం పని లేదా? డ్యూటీ చేయట్లేదా నువ్వు? పోనీ ఒక పని నీ ఊర్లో అసలు ఎంతమందికి కుర్మలకు సేవ చేసినావు చూపి వాళ్ళను.
నీ బస్తీలో నువ్వు ఇంటికాడ కానీ ఊర్లో కానీ చుట్టుపక్కల వాళ్ళకు ఎంతమంది కుర్మలకు ఏం చేసినావు వాళ్ళన్న చూపి. మేము చేయలేదు, మేము ఏం చేయలేదు, నువ్వు చేసినావు కదా, నువ్వు చేసినవి చూపి. మన సంఘానికి నమస్కారం, మన కుర్మలందరికీ నమస్కారం. ఎవరన్నా చెడుగా మీరు ఆలోచించేది ఉంటే మీరు అట్లా ఆలోచించకండి, ఇవన్నీ మానుకోండి. మీకు ఏం కావాలో మన సంఘానికి వచ్చి కూర్చొని, మా అందరి ఇది సంఘం మా ఒక్కరిది కాదు, మన అందరిది ఇది, మన కుర్మల జాతి మొత్తము, మన తెలంగాణ మొత్తం రాష్ట్రంలో కుర్మలది, మన కుర్మలది మొత్తము అందరికీ, ప్రతి చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ మాట్లాడే హక్కు ఉంది. కానీ ఇట్లా పిచ్చి మాటలు కాదు, తెలివి తక్కువ చేతలు కాదు, లేబర్ అనుకున్న బుద్ధులు ఇవన్నీ మీకు కరెక్ట్గా లేబర్ బుద్ధులే ఉన్నాయి. ఇవన్నీ లేబర్ చేతలే కానీ మంచి చేతలు కావు. అయినోడు అయితే వచ్చి కూర్చొని మాట్లాడి, అన్న నేను ఇది పని చేస్తా, నాకు ఇవి పోస్ట్ చేయండి, నేను ఈ పని చేస్తాను, నువ్వు చెయ్యి, నువ్వు చేస్తే నీకు పోస్ట్ ఆటోమేటిక్గా ఎవరైనా ఇస్తారు. ఏడైనా ఉంటావు, నువ్వు ఈడ ఉండాలని ఏం లేదు.